హలో ఫ్రెండ్స్, ఒకసారి వీడియోని పాస్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి. ఇఫ్ 3 goats or 5 sheep can graze a field in 54 days, then in how many days can 6 goats and 8 sheep graze the same? సో ఇలాంటి క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా తను గోట్స్ అండ్ షీప్ యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ ఇచ్చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, 3 goats or 5 sheep కెన్ గ్రేజ్ ఏ ఫీల్డ్ ఇన్ 54 days కదా. 3 goats 54 daysలో ఫినిష్ చేసేస్తుంది, అలానే 5 sheep కూడా 54 daysలోనే ఫినిష్ చేస్తుంది కదా. సో మనకి ఇలా సాల్వ్ చేస్తే డైరెక్ట్గా రేషియో అనేది వచ్చేస్తుంది. దేని రేషియో? ఎఫిషియన్సీ యొక్క రేషియో, అంటే 5/3 కదా. అంటే ఒక రోజులో గోట్ 5 యూనిట్లు తినేస్తే షీప్ 3 యూనిట్లు తినేస్తుంది అలాగా. సో ఇంకొకటి నేర్చుకోండి, ఇలాంటి కేసెస్లో టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎలా అవుతుందంటే, ఇప్పుడు చూడండి, గోట్ యొక్క ఎఫిషియన్సీ 5 కదా, 5. ఇలాంటి ఎన్ని గోట్స్? 3 goats కదా. ఈ 3 goats ఎన్ని డేస్లో ఫినిష్ చేసేస్తుంది వర్క్ని? 54 daysలో ఫినిష్ చేస్తుంది. ఇది మన టోటల్ వర్క్ అయిపోతుంది కదా. అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ 6 goats and 8 sheep గ్రేస్ ద సేమ్ ఫీల్డ్ కదా. ఇప్పుడు చూడండి, ఇది మన టోటల్ వర్క్ అయిపోతుంది కదా. ఇది కదా, ఇదంతా మన టోటల్ వర్క్ అయిపోతుంది. సో దీన్ని మనం 6 goats ఉంది కదా, 6 ఇంటూ ఒక గోట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 ప్లస్ 8 షీప్స్, 8. ఒక షీప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. సో ఇది ఏమైపోతుంది? 24 అయిపోతుంది, ఇది 30 అయిపోతుంది, ఈ మొత్తం 54 అయిపోతుంది కదా. సో ఈ 54 క్యాన్సల్ అయిపోతుంది, అండ్ 5 3 15. సో 15 daysలో మనకి 6 goats and 8 sheep అనేది టోటల్ వర్క్ని ఫినిష్ చేసేస్తుంది కదా. ఈ మెథడ్ నచ్చితే పైన క్వశ్చన్ కూడా ఈ మెథడ్లోనే సాల్వ్ చేసేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.